హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా మార్నింగ్ చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోధుమ రవ్వను పొడి ప్యాన్లో 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు నూకను నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. రవ్వ మొత్తం ఈవెన్గా వేగేలా చూసుకోవాలి. రవ్వ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత రవ్వను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీనికి కనీసం 5 నుంచి 7 నిమిషాల టైం పడుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత 1 గుప్పెడంత వేరుశనగలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు, ఒక 2 మినిట్స్లో వేగిపోతాయి. ఇలా వేయించుకున్న వాటిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే సన్నగా తురుము పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ నేను క్యారెట్ని కూడా సన్నగా తురుము పెట్టింది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేవర్ కోసం గీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే పోపు అంతా ఈవెన్గా ఏగింది. ఇక్కడ నేను రవ్వ 1 కప్పు యూస్ చేస్తున్నాను. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేయాలి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని లిడ్ కవర్ చేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రవ్వని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రవ్వని గరిటెతో తిప్పుతూ ఉండలు కట్టకుండా వేసుకోవాలి. లిడ్ కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్కి రవ్వ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి అంతా బాగా కదుపుకోవాలి. కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది. ఉప్మాని పికిల్తో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.